చూశారు కదా నిన్నటి డెవలప్మెంట్స్. నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఓపెన్ అయిపోయారు. ఇన్నాళ్ళు ఏంటంటే కొంత గుమ్మరంగానే నడిచింది, ఏదో మీ కూటమి పార్టీల మధ్య లుకలుకలు ఉన్న చిన్న చితక ఏదో సర్ది చెప్పుకుంటున్నారు, పిలిచి మందలిస్తున్నారు. నిన్న ఆవిర్భావ సభలో జోష్ పెంచడం కోసం ఆయన వ్యాఖ్య చేశారా, లేకపోతే జనసేన సిగ్నల్ ఇచ్చిందా మీకు, మేము ఒక ఇండిపెండెంట్గా మేము ఎదిగే క్రమంలో మాకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మాత్రం మేము ఊరుకునేది లేదనే ఒక ఇండికేషన్ ఏమైనా ఇచ్చిందా? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. సార్, ఎన్నికలు ఇంకా 4.5 సంవత్సరాల పైన ఉంది. ఇంచుమించు 4 సంవత్సరాలు 4 నెలలు ఉన్నాయి. ఆ ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడటం అంటే అది చాలా హాస్యాస్పదం. రెండోది ఏంటంటే, ఎవరి పార్టీ సమావేశంలో వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకుంటారు. మేము 24 ఎన్నికలకు ముందే 3వ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాలు ఎన్నికలు జరిగినాయి, మొన్న జరిగినట్టు. అప్పుడు ఎవరితో పొత్తు లేదు మాకు, మేము ఒంటరిగానే పోటీ చేసాము. మేము ఒంటరిగానే పోటీ చేసి సంథింగ్ మెజార్టీతో గెలిచాము. మేము మొన్న ఎలాగైతే గెలిచామో అప్పుడు అధికార పార్టీ పోటీ పెట్టింది మా మీద. వైసీపీ 3 చోట్ల కూడా అభ్యర్థులు పెట్టింది. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం, దొంగ ఓట్లు, అర్హతలు లేని వాళ్ళందరినీ కూడా ఓట్లు క్యూలో నుంచో పెట్టిన వైనం, ఇవన్నీ మనం చూసాం. వెండి కాయిన్లు ఇవ్వటాలు, ఓటుకి ఎంతని ఇవ్వటాలు అన్నీ చేశారు. చేసినప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున మాకు 3 సీట్లు ఇవ్వడంతో అది గేమ్ చేంజర్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఢీలా పడిందని చెప్తున్నారు. అది సరైనది కాదు. ఎంతో కార్యోన్ముఖులై ప్రతిరోజు ఉద్యమం చేశాం. రోజు ఒక కొత్త కార్యక్రమం. ఆ 54 రోజులు కార్యకర్తలు ప్రతి రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా 54 రోజులు పార్టీ క్యాడరు రోడ్ల మీదకి వచ్చి పోరాట పందాలు ఉందని ఎక్కడ కూడా ఢీలా పడలా. అది సరైనది కాదు. గోపి గారు ఒకసారి పాత పేపర్లో ఆయన చూస్తే ఎన్ని కార్యక్రమాలు చేశామో 54 రోజుల్లో, ఎంతమంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు, ఎంతమంది చనిపోయారు దాన్ని తట్టుకోలేక, ఇవన్నీ కూడా చేసాం. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు, భువనేశ్వరి గారు చనిపోయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చరిత్ర. ఏదో మాట వరుసగా అలా చెప్పేస్తే ఇదేం కాదు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు, 3 పార్టీలు కలవటం వల్లనే గెలిచామనేది మా అభిప్రాయం, అందరి అభిప్రాయం. కాబట్టి మాకే 134 సీట్లు, 130 సీట్లు సొంతంగా మాకు వచ్చినాయి. మేమేమి ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వం లేదు. 3 పార్టీలు కలిసి పోటీ చేశాం కాబట్టి కూటమి ధర్మంగా మేము కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 130 సీట్లు మాకు ఉండగా కూడా. మరేంటి సార్ ఆయన అలా అన్నారు రఫీ గారు, నాదెండ్ల మనోహర్ గారు? మేము వాళ్ళ కార్యకర్తలకి జోష్ పెంచడం కోసం చెప్పారేమో. ఆయన నియోజకవర్గంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా పనిచేశారో మొన్న విజయోత్సవ సభలో నాదెండ్ల భాస్కరరావు గారు మా పార్టీ ఆఫీసులో చెప్పారు. ఎమ్మెల్సీలు గెలిచినటువంటి సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారి టికెట్ రాకపోయినా నా గెలుపు కోసం నాతో భుజం కలిపి ప్రతి చోట ఎలా పనిచేశారో నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. కాబట్టి అన్యోపదేశంగా పార్టీ కేడర్ని ఉత్సాహపరిచే విషయాన్ని అది ఒక సమస్య కిందో లేకపోతే అది ఒక పాయింట్ కిందో చేసి డిస్కస్ చేయడం కూడా సరైనది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అంటే ఆయన అలా అంటాం సరైనది కాదంటారా, లేకపోతే మనం డిస్కస్ చేయడం సరైనది కాదంటారా? మనం డిస్కస్ చేయడం సరైనది కాదంటున్నాను. ఆయన అంటాం కరెక్టే అంటారు. ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తలకి జోష్ చెప్పడానికి చెప్పు ఉండొచ్చు, అందులో తప్పే ఉంది. మా పార్టీ మహానాడు మీటింగ్లో మా పార్టీ నాయకులు మా పార్టీ సాధించిన విజయాల గురించి మాట్లాడతారు. అది వేరే పార్టీ వాళ్ళని విమర్శించినట్టు కాదు కదా. ఆయన నేరుగా చెప్పారు కదండి, మా వల్ల గెలిచింది అని అంటున్నారు కదా, మా వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటున్నారు కదా. ఆయన నేరుగానే అన్నారు, ఆయన దాపరికం లేదు అక్కడ. ఆయన అంటలో తప్పు లేదు. వాళ్ళ పార్టీ క్యాడర్ని ఉత్సాహపరచడానికి ఆయన అలా మాట్లాడుకోవచ్చు. దానికి నేను ఎటువంటి అభ్యంతరం
నేనైతే చెప్పలేము. రైట్. ఒకసారి వర్మ గారు ఏం మాట్లాడారో చూద్దామండి. అంటే నిన్న కొంచెం అసంతృప్తితో ఉన్నప్పటికీ ఆయన ఏదో సరే పార్టీలో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయంటూ మాట్లాడారు పిఠాపురం వర్మ గారు. ఒకసారి చూద్దాం అది. ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు. మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం.